అందరికీ నమస్కారం. కొట్టుకున్న కూటమి ఎమ్మెల్యేలు తీవ్ర కోపంలో చంద్రబాబు. ఈ విషయాలను తెలుసుకుంటే వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అయ్యే వాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండలం పరిధిలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్‌కు చెందిన ఫ్లై యాష్ తరలింపు వివాదం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వద్దకు చేరింది. ఈ మేరకు సీఎంఓ కార్యాలయం నుంచి బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, అదేవిధంగా టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి పిలుపు వచ్చింది. శుక్రవారం అమరావతికి రావాలని కబురు పెట్టినట్టు సమాచారం. పనులు పంపకాలు చేస్తారా లేక పాత కాంట్రాక్టు విధానాన్ని పాటించేలా తన పార్టీకి చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డి వైపు సీఎం మొగ్గు చూపిస్తారా అని వేచి చూడాలి. 2014, 19 టీడీపీలో హయాంలో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలోకి జంప్ చేసిన ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అప్పటి మాజీ మంత్రి. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీపీ రామసుబ్బారెడ్డి మధ్య గండికోట పనుల్లో భాగంగా కొండాపురం, తాడిపత్రి రహదారి పనులు సహా ఇతర పనుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యవర్తిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో మాత్రం చంద్రబాబు చాలా కోపంలో తెలుస్తుంది. అందుకే సీఎంఓకి పిలిచినట్టు తెలుస్తోంది. చూసారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.